సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ చూసి అరే ఏంట్రా ప్రతి ఒక్కడు జాతిరత్నాలు సినిమా తీయాలి అనే థాట్ ప్రాసెస్ లోనే ఉన్నారు. సినిమా అంటే ఓన్లీ కామెడీ అయినా కామెడీతో నవ్విచ్చేస్తే సరిపోద్దా, ఏదో చిన్న లవ్ స్టోరీ లిటిగేషన్ పెట్టి ఏదో వెళ్ళిపోతే బాగుంటది అనేలాగా తీస్తున్నారు ఏంటనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యిందో అక్కడ నుంచి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు సినిమా. దెయ్యాల గురించి భయపెట్టడం కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ, వాళ్ళైతే కుళ్ళు పంచులు కానీ నవ్వి నవ్వి చచ్చిపోతాం భయ్యా. అసలు మామూలు నవ్వురాదు అయితే. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అసలు. కానీ ఆ లాస్ట్ లో ఆ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది, అరే ఇది నిజమే కదా అనే ఫీల్ అయితే ఖచ్చితంగా అందరికి వస్తుంది. ఎందుకంటే రియల్ ట్రూ లవ్ స్టోరీ చాలా తక్కువ ఉంటాయి. ఆ డైలాగ్ కూడా ఒకటి మోనోలాగ్ ఒక చిన్న డైలాగ్ వేరే అనిపించింది అన్న. నిజంగా ఇది నిజమే కదా అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. థియేటర్లో వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న బీజిఎమ్స్ కానీ, ఆ మలయాళంలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కానీ చాలా బాగా అనిపించింది. థియేటర్కి రండి, నిజంగా చాలా అంటే చాలా మంచి సినిమా. ఎంజాయ్ చేయండి థియేటర్కి వచ్చి. అన్నా ఈ ఫ్రైడేకి మాత్రం ఇచ్చి పడేసింది నిజంగా చెప్తున్నా. ముగ్గురు కాంబినేషన్ లో మాత్రం కామెడీ మాత్రం ఇరగదీసిరనా. అసలు మనం ఊహించుకోం మనం ఎంత కామెడీ ఎంజాయ్ చేస్తామో. సినిమా కూడా అంత సస్పెన్స్ ఉంది, అంత థ్రిల్లింగ్స్ ఉంది, యాక్షన్ ఉంది. ఎందుకంటే సినిమా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ఈ చిన్న సినిమా కూడా పెద్ద సినిమా స్థాయికి వెళ్ళింది. నేను చెప్తున్నా ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ఇలాంటి సినిమాకి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఆర్టిస్ట్ కూడా చాలా కష్టపడారు సినిమా కోసం. చాలా శ్రమతో తీసిన సినిమా, చాలా పట్టుదలతో తీసారు. అందుకే సినిమా సక్సెస్ఫుల్ గా నిలిచింది స్క్రీన్ పైన. ఎంత మనం జాతిరత్నాలు మనం ఎంత ఎంజాయ్ చేసామో సినిమా కూడా. క్లైమాక్స్ ఇట్లా లేవడుతుంది హీరోని, అది మాత్రం సూపర్ ఉందండి. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంది. ఇది హీరో అలా వచ్చేస్తుంది, ఇట్లా లేవడుతుంది అనమాట. సాంగ్స్ అండ్ మ్యూజియం అది మాత్రం చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే మనం ఒక రాజుగారి గది ఫస్ట్ పాట ఎలా ఎంజాయ్ చేసినాం మనము, ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం సినిమా. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసి సినిమాటోగ్రఫీ రెండు తీర్లు ఉంటానల్లా సారాంశం అంటే సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. నీ ఈ సినిమా చూస్తే ఈ ఫ్రైడేకి మాత్రం ఇచ్చి పడేసి నీకు ఎక్కడ బోర్ అని లేదు. మెసేజ్ అంటే ఒక లవ్, మనం ఎంత అంటే ఒక మనిషికి ఎప్పుడైనా ప్రేమించిన మనం మరవకపోవడం ఎలా ఉంటుందో, ఒక లవ్ అనేది ఉంది. ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంది, ఒక ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేయగలుగుతారు. ముగ్గురు పోటీ పడి సాయం చేసుకుంటారు. ఆ లాస్ట్ వరకే సినిమా కథ తీసుకొచ్చారు. కథ తగ్గట్టు స్టోరీ తగ్గట్టు అలా ఉంటది. సినిమా మాత్రం ఇచ్చి పడేసి. రీడింగ్ వచ్చి 5 కి 3.5. సూపర్. కామెడీ బాగుంది, చాలా బాగుంది సినిమా. అయితే మొత్తం పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా అందరూ చూడొచ్చు. ముగ్గురు పర్ఫార్మెన్సెస్ అయితే పీక్స్. అసలు విష్ణు గానీ, ప్రియదర్శి గానీ, రాహుల్ రామకృష్ణ గానీ అదేం లేదు, పెద్ద ఏం లేదు అసలు. అదేం లేదు. జస్ట్ ఏంటంటే మీకు ఒక ఫస్ట్ లో వాళ్ళ ముగ్గురిని ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఏదో సాంగ్స్ లో పెట్టాడు అంతే. సాంగ్స్ పెద్ద ఏం లేదు. బీజిఎం బాగుంది. సాంగ్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు, అంత అనిపించలేదు. జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. డైరెక్షన్ బాగా చేసాడు భయ్యా. చెప్పాను కదా మీకు, హుషారు మించి ఉన్న సినిమా. హుషారు 10 times ఉంటది. టోటల్ గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక పాయింట్ ఉండదు, దెయ్యం గురించి ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ కాన్సెప్ట్ అయితే కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంటది. ఆ లాస్ట్ లో రివీల్ చేస్తారు. అది బాగుంది. పెట్టాడు బ్రో. సెకండ్ పార్ట్ కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది అనమాట. ఓకే. సినిమా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నాడు, కానీ కొంచెం కొద్దిగా బోర్ కొట్టే సీన్లు అక్కడక్కడ అనిపిస్తాయి. ఒక మన చంద్రముఖి, జాతిరత్నాలు, కాంచన ఆ 3 మిక్సింగ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఇది అనిపిస్తుంది అట్లా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం డల్గా అనిపించింది. ముగ్గురు యాక్టింగ్ జాతిరత్నాలు మరోసారి రిపీట్ అయిందని అనిపిస్తుంది. జాతిరత్నాలు ఆ ముగ్గురు ఎట్లా ఉన్నారో ఇందులో ఈ శ్రీ విష్ణు, ప్రియదర్శిని, రామకృష్ణ ముగ్గురు కామెడీ బాగానే పండింది. దయ్యం సీన్స్ కొద్దిగా రొటీన్ గా ట్రై చేశారు. ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. కానీ మరీ మనం చంద్రముఖి, కాంచన రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఆ రేంజ్ లో కొంచెం అంటే డిఫరెంట్ గా, అంటే దయ్యం సీన్ ఎట్లా అంటే అందులో నాట్యం చేసి దీన్ని ఏంటంటే పెళ్లి వ్యూహం చేస్తారన్నమాట. అక్కడ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మూవీ. సాంగ్స్ అండ్ మ్యూజిక్ ఎలా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ కొద్దిగా అక్కడక్కడ నార్మల్ ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 2.5 ఇస్తామండి. చూడొచ్చు, సినిమా అయితే చూడొచ్చు. ఏం ఎక్స్పెక్ట్ లేకుండా చూడదు. అంటే ముందే చెప్పారు కదా, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ ఆ టైప్లో. అంతే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదో నవ్వుకున్నామా పోయినామా అనేది ఉండాలి. మనము వేరే సినిమాలాగా చంద్రముఖి, కాంచన ఆ టైప్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు.
సింపుల్ గా వచ్చి నవ్వుకొని ఫ్రెండ్స్ తో రావచ్చు, ఫ్యామిలీతో. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశాడు కదా. అంటే మన ఇంతకుముందు చంద్రముఖి సినిమాలో అదే ఆమె దయ్యాన్ని వెలగొట్టడానికి వేరే అవతారం ఎత్తి నాట్యం చేసి చంపిస్తాడు. దీనిలో ఏంటంటే వ్యూహం చేసుకుంటాడు, మ్యారేజ్ చేసుకుంటాడు. అంటే ఇంకోటి ఏంటంటే స్వలింగ సంపర్కులు వాళ్ళకున్న కోరికలు ఉంటాయి కదా, దాని చట్టం ఏమన్నా వాళ్ళకున్న ఫ్రీడమ్ అంటే వాళ్ళకున్న ప్రేమ లవ్ ఉంటది కాబట్టి ఆ టైప్ లో చేశారు. వీళ్ళు ముగ్గురు బ్రోచవర్ ఎవరు అని సినిమా తీశారు, దానికి దీనికి ఎలా ఉంటది? బ్రోచ్ వరకు కొద్దిగా అంటే కొంచెం నెగటివ్ గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ చూస్తే, కానీ ఇంకా బ్రోచవర్ని చూడలేం అంత, దాంతో కంపేర్ చేయలేం. దీనికి ఇది క్రైమ్ కామెడీ బేస్డ్, హర్రర్ బేస్డ్, మెయిన్ హర్రర్. లేదు బ్రో, వీళ్ళు ఏదో చెప్తారు, ఇంకా బాగలేదని చెప్తేనే ఏదో వైరల్ అయిపోతాము, ట్రెండింగ్ అయిపోతాం అంటారు. కానీ సినిమా మాత్రం బాగుంది బ్రో. అంతసేపు నవ్వేసి వచ్చి బయటకు వచ్చి బాగలేదంటే చాలా బాగున్నాయి సాంగ్స్. ఏం ఎక్స్పెక్ట్ చేయకన్నా, ఫన్ అంతే. శ్రీ విష్ణు గారు నిజంగా చెప్తున్నాం, మంచి కాన్సెప్ట్ లో తీసుకుంటున్నారు. ఆయన సినిమాకి వస్తే ఒక మినిమం గ్యారంటీ ఉందన్న. 300 చెప్పింది పిచ్చి పూకోలు మాటలన్నీ నమ్మకండి అన్న. సినిమా బాగుంది, ఉన్నంతసేపు నవ్వి 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 బయటకు వచ్చాము. ప్రతి సినిమాకి ఇంకా కేజీఎఫ్ నే ఊహించుకోవాలి, కానీ ఇలాంటి కామెడీ సినిమాలే ఆ జోనర్ లోనే చూడాలి. మూవీ అయితే బాగుందన్న, సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, ఫన్ అన్న, నవ్వి 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 చేస్తారు. బాగుంది బ్రో, హీరో యాటిట్యూడ్ బాగుంది. మిగతా ఇద్దరు హీరోలు వాళ్ళది కూడా సినిమా చూసినంత సేపు నవ్వి నవ్వి ఎంజాయ్ చేస్తారు బ్రో. రొమాన్సే లేదు బ్రో. నాకు పిచ్ బుక్ మంచి సినిమా. శ్రీ విష్ణు గారిని ఏదో బాగాలేదని చెప్తే ఫేమస్ అయిపోతుందని చెప్తారు, కానీ సినిమా చూసినంత సేపు నవ్వి ఒక నార్మల్ ఆడియన్ గానే చెప్తున్నా, నాకేం డబ్బులు ఏమి ఇవ్వలేదు, సినిమా చూసి వస్తున్నా నేను. సినిమా బాగుంది బ్రో, సినిమాని సంపదంగకండి. అవుట్ ఆఫ్ 5 4 ఇస్తా. మళ్ళీ కేజీఎఫ్ ఎలివేషన్ కావాలని అడగకండి, సినిమా బాగుంది. అసలు ఏం లేదన్నా, ఏం లేదు. నాకైతే ఆర్ట్ఫుల్ గా 250 రూపాయలు పెట్టి కొన్నాను నేను టికెట్, అందుకు నాకు బాధ వస్తుంది అంతే. దాంట్లో ఏదైనా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను రా అనిపించవచ్చు, ఒక ఫైట్ మూవీ చూసాను రా అనిపించవచ్చు, ఒక దేశం గురించి చూసాను రా అనిపించవచ్చు. కానీ ఏంద్ర ఈ లక్కోర్ సినిమా చూసాను ఏమీ లేదు. శ్రీ విష్ణు పట్టుకునే ప్రతి సినిమా కూడా ఉప్మా సినిమాలే పట్టుకుంటాడు. అదృష్టం కొద్దీ హిట్ అవుతాయేమో ఐ థింక్. అంటే నేను డబ్బులు పెట్టుకున్నాను కాబట్టి నాకు నిజంగా తెలిసింది ఏంటంటే, ఈ సినిమా డబ్బులు పెట్టుకుని చూసే సినిమా ఒక్క సినిమా ఇది ఓటీటీలో చూసిన ఒకే టైం వేస్ట్, అది వేరే విషయం. నాకైతే ఆర్ట్ఫుల్ అస్సలు 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 నచ్చలేదు. ఓం భీమ్ చూస్తాను అనమాట. ఎందుకు అంటున్నానంటే దీంట్లో ఒక రీజన్ లేదన్నా, ఎందుకన్నా సినిమా తీస్తారు, ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రేటింగ్ అలాంటి వర్డే వాడద్దు దీనికి. ఒక రీజన్, ఒక సోలు, ఒక ఎఫెక్ట్ ఏం కనిపించలేదు నాకు. కాళీచరణ్ అన్న ఏదో చేశాడు, ఒక అవకాశం వచ్చింది, అది పక్కన పెట్టి. కానీ ఏ బొక్కలో రేంజ్, ఇంకా అది వేరే. అది ఇది ఏమో ఉండవు అనమాట. అంటే అలాంటి కీవర్డ్స్ వాడారు అంతే దీంట్లో. అవన్నీ అంటే అన్న డబ్బులు పెట్టుకొచ్చే చూసే సినిమా కాదు ఇది. దీనికన్నా మార్కెట్ కిరికిరి అనే స్టాండప్ కామెడీలో వస్తే ఇంకా బాగాను. అది కాకుండా ప్రసాద్ బెహరా వీడియోస్ బాగుంటాయి దీనికన్నా. ఇది ఏమీ లేదు బ్రో, డబ్బులు బొక్క. ఓపెన్ హార్టెడ్ గా ఒకటే ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ. 4 పిచ్ బుక్ పంచులు వేసి 4 హీరోయిన్లు పెట్టి 4 సాంగ్స్ పెట్టి 4 బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టి పైసలు తెంగిపోదాం, హిట్ అయిపోద్ది సినిమా అనుకుంటున్నారు. కానే కాదు, జనాలు కూడా తెలివైన వాళ్ళు, జనాలు కూడా కష్టపడే వాళ్ళు, జనాలు కూడా టికెట్ కొనాలి అంటే ఆలోచించే వాళ్ళే. ఎండాకాలం కదా 2 గంటల సేపు ఏసీలో కూర్చుందాం అనుకుంటే మాత్రం 20 రూపాయల టికెట్ లేదు కదా ప్రసాద్ లో, లేదు. అసలు ఇంటర్వెల్ నుంచి అయితే ఎడ్రిపుక్ సినిమా అనమాట. ఫస్ట్ లో కొంచెం ఏదో అరే కొంచెం బాగుంది అనిపించదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలా రోజులు రాలేదు, మీకు తెలుసో లేదో. అసలు నిజంగా ఫుల్ రిలీఫ్ అంటే ఫుల్ రిలీఫ్. థియేటర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మామూలు కేకలు కాదు, ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా అయితే. అంటే ఇది జాతిరత్నం కాన్సెప్ట్ వేరే, ఈ కాన్సెప్ట్ వేరే అని. అదే దెయ్యాల సినిమా కాబట్టి సో ఈ కాన్సెప్ట్ వేరే ఉంది. కామెడీ అయితే చాలా బాగుంది, నిజంగా చాలా ఎంజాయ్. అంటే కొన్ని సీన్స్ లో అలా అనిపించింది కానీ, అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు కొంచెం అనిపిస్తుంది. సో అదైతే నిజమే, కానీ సినిమా అయితే పర్లేదు, ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది కామెడీకి అయితే మాత్రం బాగుంది. కొన్ని సీన్స్ లో అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా ఎలా ఉంది బ్రో? యాక్చువల్లీ బ్రోచవారు ఎవరు తర్వాత ఈ ట్రియో కాంబో మళ్ళీ రిపీట్ అయింది. బేసిక్ గా మూవీ ప్లాట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, వీళ్ళు ఊర్లో బేవర్స్ గా ఉంటారు. అయితే వీళ్ళు సైంటిస్ట్ లా అవుదామని కాదు,
షెల్టర్ కోసం అలా ఒక లెగసీ యూనివర్సిటీకి వెళ్తారు. ఆ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి ఈ ఊరికి వచ్చి పీపుల్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని A to Z సొల్యూషన్స్ అని ఒక స్టార్ట్ చేస్తారు. సో బేసిక్ గా ఏమైతుంది అంటే ఈ A to Z సొల్యూషన్స్ లో అన్ని సాల్వ్ చేస్తుంటారు. కానీ అక్కడ లోకల్ గా ఉన్న అఘోరా వాళ్ళు ఏం చెప్తారు అంటే మీకు దమ్ముంటే నిధిని కనిపెట్టండి అని. ఓవరాల్ గా ఇట్లా ప్లాట్ స్టార్ట్ అవుతుంది. బేసిక్ గా మూవీ ఫస్ట్ హాఫ్ చాలా మంచిగా నవ్వుకుంటారు, సెకండ్ హాఫ్ కూడా ఫైన్ నవ్వుకుంటారు. కానీ ఎండింగ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి అంత మంచి ఏం అనిపించలేదు. ఈ ట్రియో యాక్టింగ్ లో మనం శ్రీ విష్ణు కామెడీ ఫెంటాస్టిక్ అండ్ ప్రియదర్శి టైమింగ్ కూడా సూపర్. రాహుల్ రామకృష్ణ కొంచెం అక్కడక్కడ లాగ్ అయినట్టు అనిపించింది. సాంగ్స్ ఏమంత లేదు కానీ బీజిఎం బాగుంది. కానీ అక్కడక్కడ బీజిఎంస్ దగ్గర ఏమైతుందంటే వీళ్ళ వాయిస్ అనేది మాడ్యులేషన్ తగ్గిపోతుంది, బీజిఎం హెవీ వచ్చేస్తుంది. బట్ ఫైన్, బీజిఎంస్ అయితే ఫైన్. ఇంకా విఎఫ్ఎక్స్కి వచ్చేసరికి అంతగా లేదు అనిపించింది. ఈ జానర్లో ఫైన్ ఏమో మరి కామెడీ సెక్షన్లో. కానీ ఈ ఏదైతే మనం హారర్ కామెడీ అయితే అది ఫెంటాస్టిక్గా ప్లే అయింది. ఇంకా మనం కొన్ని మైన్యూట్ పార్ట్స్ కనుక చెక్ చేసుకున్నట్టయితే మనం కొన్ని క్యాచీ లైన్స్ అయితే చూస్తాం, లైక్ రాఫల్ లేకపోతే అలాంటి కొన్ని ఇన్స్టాగ్రామ్ అబ్రివేషన్స్ లేకపోతే సోషల్ మీడియా అబ్రివేషన్స్ చూస్తాం. కొన్ని హాలీవుడ్ సీన్స్ కూడా సింక్ చేసుకున్నారు. 5 2.5. డైరెక్షన్ ఎలా ఉంది? యావరేజ్ 100.